డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. అంబటి రాంబాబు చంద్రబాబు నాయుడిని నోటికొచ్చిన లకార మకారాలు మాట్లాడి జైలుకి వెళ్ళొచ్చి 4 నెలలు అవుతున్నా ఇంకా ఆయన నోరు శుద్ధపడలేదు. అదే అశుద్ధాన్ని వెళ్ళిగక్కుతూనే ఉన్నాడు. ఈ రోజున వెన్నుపోటుకు 2 ఏళ్ళు అని వైసీపీ చేపట్టిన కార్యక్రమాల్లో, గుంటూరులో జరిగిన కార్యక్రమంలో ఆయన ఖచ్చితంగా పాల్గొంటాడు కాబట్టి ఆయన కూడా వచ్చాడు. ఎందుకంటే గుంటూరులో ఏ కార్యక్రమం జరిగినా అంబటి రాంబాబు మెయిన్గా ముందాడుండి నడిపిస్తాడు. కాకపోతే అక్కడున్న వైసీపీ నాయకులు, లేళ్ల అప్పిరెడ్డి లాంటి వాళ్ళు, మిగతా వాళ్ళందరూ ఆయన కాళ్ళలాగి పడేసే ప్రయత్నం చేస్తుంటారు. దాని మీద గుర్రు గరంగా ఉన్నా కానీ వైసీపీలో నెంబర్ 2 స్థానం కావాలనేది అంబటి రాంబాబు యొక్క ప్రముఖ కోరిక. దానికోసం ఆయన విపరీతంగా కృషి చేస్తూ ఈరోజు కూడా ఆయన ఇలా ఈ కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఈ పాల్గొన్న దాంట్లో మీటింగ్ చెబుతా అసలు మీటింగ్ మొదలవటమే చిరాకులు పరాకులతో మొదలైంది. ఆయన మైక్ ముందుకు వచ్చి మాట్లాడటం మొదలుపెట్టగానే ఓ పక్క నుంచి ఎవరో జై జగన్ అనే నినాదాలు ఇస్తుంటే తీసుకెళ్ళండి వాడి పక్క లాగేయండి అని చిరాకు పడతానే ఆయన మీటింగ్ మొదలు పెట్టాడు. ఇక అక్కడి నుంచి 3 దుష్ట శక్తులు, 3 మోసగాళ్ళు ఈ రాష్ట్రాన్ని పాలిస్తున్నాడు అని చెప్పుకుంటా చంద్రబాబు నాయుడు గురించి, లోకేష్ గురించి, పవన్ కళ్యాణ్ గురించి ఆయన మాటలన్నీ మాట్లాడేశాడు. దాంతో పాటుగా తగుదనమ్మా అని మధ్యలో ఆయన సొంత విషయం కూడా కలుపుకుంటాడు. ఆయన ఏ నోటితో బూతులు మాట్లాడాడో అందుకే కదా ఆయన ఇంటి మీద దాడి జరిగింది. ఆ దాడి ప్రస్తావన మళ్ళీ తీసుకొస్తుంటాడు. దాన్ని ఎప్పటికీ లైవ్లో పెట్టేసి ఏదో సాధించేయాలనే ఒక దుగ్ధైతే ఆయనలో కనపడుతుంటుంది. అందుకనే ఆయన నిరాహార దీక్షలు పెట్టనివ్వండి, లేకపోతే పాదయాత్రలు పెట్టనివ్వండి, మళ్ళీ ఇంకో పాదయాత్ర చేస్తాట. ఆయన ఇంటి మీద దాడి చేసిన వాళ్ళని అరెస్ట్ చేయమని వినతి పత్రం ఇవ్వటానికి డీజీపీ ఆఫీస్కి వెళ్ళాలి. ఆయన ఇంటి దగ్గర నుంచి 29 కిలోమీటర్లు ఉంది. మొదటి రోజు ఒక 19 కిలోమీటర్లు నడుస్తాట. ఆ నుంచి కారెక్కి చక్కగా ఇంటికి వచ్చేసి రెస్ట్ తీసుకొని మళ్ళీ కారెక్కి ఆడికి వెళ్ళి మళ్ళీ మిగతా 10 కిలోమీటర్లు అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళి వినతి పత్రం ఇస్తా అంట. అసలు ఆయన ఎందుకని అలాంటి మాటలు మాట్లాడాల్సి వచ్చిందో దానికోసం అరెస్ట్ అయితే ఆయన నోరు ఇంకా తగ్గల. ఈ రోజున కూడా తాజాగా మరికొన్ని వ్యాఖ్యలు కూడా చేశాడు. కాకపోతే అవి కావాలని అనకపోయినా కానీ మైక్ ఎదురుగా ఆన్లో ఉందని చూసుకోకుండా మాట్లాడేస్తే ఇలానే వినపడిపోతాయి, అబాస్ పాలవుతూ ఉంటారు. చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడటం, పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడటం అయిపోయిన తర్వాత డిఎస్సి దిష్టి బొమ్మని తగలబెట్టడానికి మేము ఇక్కడికి ఒక దిష్టి బొమ్మని తీసుకొస్తే పోలీసు వాళ్ళు ఆ దిష్టి బొమ్మని సక్సెస్ఫుల్గా అరెస్ట్ చేసి తీసుకెళ్లారు అని ఒక విసురుతా మొన్న గుజ్జనగొళ్లలో మేము చేసిన ఒక కార్యక్రమం తర్వాత టీడీపీ వాళ్ళు వచ్చి అక్కడ జగన్మోహన్ రెడ్డి దిష్టి బొమ్మను తగలేస్తే ఇదే డిఎస్పీ దగ్గరుండి తగలబెట్టించాడు. ఈ రోజు మాత్రం మా దిష్టి బొమ్మని అరెస్ట్ చేసి తీసుకెళ్లాడు అని వ్యాఖ్యానం చేస్తున్నాడు. అసలు దిష్టి బొమ్మని అరెస్ట్ చేయటం ఏంటనేది ఎవరికి అర్థం కాని అంశమే. కాకపోతే ఆయన చాతుర్యం కోసం అలా మాట్లాడుతూ ఉంటాడనమాట. ఈ దిష్టి బొమ్మ తగలబెట్టడం ఇలాంటి వ్యవహారాలు వచ్చినప్పుడు మరి పక్క నుంచి ఎవరో నోటికి వచ్చిన కారుకోతోటి కూర్చారు. మరి చంద్రబాబు నాయుడు దిష్టి బొమ్మను తగలెట్రా అని ఎవరో అంటే వాడిని ఎప్పుడో తగలేశాం అని ఆయన అనుకుంటా వెళ్ళిపోయాడు. ఎదురుగా వాడికి సమాధానం చెబుతున్నట్టుగానో మైకులో కావాలనో మాట్లాడకపోయినా మరి ఈయన మాట్లాడి అయిపోగానే మైకులు ఏం ఆఫ్ అయిపోవు కదా, మీడియా వాళ్ళ కెమెరాల్లోకి ఏమి రాకుండా ఉండవు కదా. అది కయ్యం చక్క అందరికి వినపడింది, అందరూ పుసుక్కుని నవ్వేశారు. మళ్ళీ ఇప్పుడు అంబటి రాంబాబు ఈ విషయమై మళ్ళీ నన్ను ఎక్కడ అరెస్ట్ చేస్తారో లోపల భయం ఉన్నప్పటికీ ఆయన నెంబర్ 2 స్థానానికి దేనికైతే ఆయన టార్గెట్ చేసి పెట్టాడో అది మళ్ళీ సక్సెస్ఫుల్గా నా దాకా వచ్చే అవకాశం ఉందనే ఆనందం కూడా ఒకవైపు ఉంది. ఒకవైపు బాధ, భయం, మరొక వైపు ఆనందం, నేను పురోగతి సాధిస్తున్నాననే ఒక ఆయనకున్న అవకాశాల మీదట ఆయనకున్న దీన్ని బాగా వెలిబుచ్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు. కాకపోతే ఎవరినన్నా ఒక మనిషిని నోటికొచ్చిన మాటలు మాట్లాడి అనవసరమైన తిట్లన్నీ తిట్టి సాధించేది ఒక సాధింపని కింద లెక్క చూసుకోవాలా? రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి, ప్రస్తుతం రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి, ఆయన గురించి వాడు వీడు అని మాట్లాడటమో లేకపోతే మరి లకారాలు మకారాలు నోటికొచ్చిన బూతులు మాట్లాడటమో వీటన్నిటి మీదనే కదా. అసలు జగన్మోహన్ రెడ్డి దిష్టి బొమ్మని ఎప్పుడు ఎవరు తగలబెట్టారు అనే దానికైతే ఒక క్లారిటీ కూడా ఏం కనపడటం లేదు. సరే, ఎవరైనా తగలబెట్టి ఉంటే కూడా అది మరి జగన్మోహన్ రెడ్డి దిష్టి బొమ్మ నెయ్యి కల్తీ మీదనో మరి ఫ్లెక్సీలు వెలిసింది కూడా ఆ రోజున జగన్మోహన్ రెడ్డి ఈ కల్తీ నెయ్యి గురించే కదా. అసలు ఆ విషయాల దగ్గరే కదా ఈయన
నేరుగా తీసేస్తారా లేకపోతే నేనే వచ్చి చంపమంటారా అని అంటే వెనకటికి ఒక మనిషి చెప్పినట్టే, నేను లేస్తే మనిషిని కాదు లేస్తే మనిషిని కాదని అంబటి రాంబాబు కూడా లేచి నిలబడ్డాడు. కాకపోతే మనిషిలాగా కుప్పకూలిపోయాడు. ఎక్కడ టీడీపీ కార్యకర్తలు వచ్చి దాడి చేస్తారో అని పోలీస్ స్టేషన్లోకి బయట కారు ఆపితే కారులోంచి స్టేషన్లోకి పరిగెత్తుకుంటే వెళ్ళిన వ్యక్తి ఆయన. మరి అలాంటిది ఈ బీరాలు పలకమని ఎవరన్నారు? ఏదైనా విమర్శలు లేకపోతే దాని మీద విసుర్లు ఇవి కాదనుకుంటే చట్టపరమైన చర్యలు అంతే తప్ప ఈయన వెళ్ళి చెప్పడానికి ఈయనకేం అర్హత ఉంది, లేకపోతే ఈయన ఎందుకు చంపాల్సిన అవసరం ఉంది? ఆ కల్తీ నెయ్యి జగన్మోహన్ రెడ్డి మీద ఫ్లెక్సీ వేస్తే ఎవరైనా కానీ. కాకపోతే గతంలో కూడా ఇలాంటివి చాలా ఈ వైసీపీ వాళ్ళు కూడా చేశారు. పవన్ కళ్యాణ్ లాంటి బొమ్మను ఒక తయారు చేసి కిక్ బాక్సింగ్ బ్యాగ్ పెట్టి గుద్దినది కనపడలేదా అంబటి రాంబాబుకి? కానీ ఈరోజు జరుగుతున్నది ఏమిటంటే అంబటి రాంబాబు ఆయన టార్గెట్ చేసి పెట్టిన ఈ నెంబర్ 2 స్థానం దాని గురించి కావాలనే ఈ మాట మైకులో వినపడేటట్టుగా మాట్లాడాడు అని కొంతమంది అనుకుంటుంటే మైకులు అనవసరంగా లాగి అంబటి రాంబాబుని ఇబ్బంది పెట్టాయి అన్నని మరి కొంతమంది అంటున్నారు. అయినప్పటికీ గాను చంద్రబాబు నాయుడు దిష్టి బొమ్మని తీసుకొస్తే తగలబెట్టండి, దాన్ని కూడా పోలీసులు ఆపితే వాళ్ళు ఆ బొమ్మని ఏదో తీసుకెళ్ళిపోతారు. అలా కాదనుకుంటే వాడిని ఎప్పుడో తగలేసామంటే ఏమిటి దాని అర్థం ఏమిటి? ఇది కావాలని మాట్లాడిన మాటేనా లేకపోతే నోటి దోలతోటి బయటకు వచ్చిన మాట అనే దాని మీద అయితే క్లారిటీ ఏం కనపడటం లేదు. కానీ అంబటి రాంబాబు మళ్ళీ ఏదో కొత్త ప్లాన్ చేసుకుని ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడని అయితే వినపడతా ఉంది. మళ్ళీ అరెస్టు కోసం ఆయనే ప్రయత్నం చేస్తున్నాడా, లేదు అరెస్టుకి దూరంగా ఉంటూ ఏదో ఒక రకంగా ఇలాంటి మాటలతోటి పబ్బం గడుపుకొని జగన్మోహన్ రెడ్డి దగ్గర స్థానం సంపాదించడానికి చేస్తున్నాడా అనే దాంట్లో అయితే క్లారిటీ ఏం లేదు. ఎందుకంటే ఆయన గుంటూరులో వైసీపీలో ఆయన రాజకీయమే క్లారిటీ లేని విధంగా ఉంటే మిగతా విషయాల్లో మాత్రం క్లారిటీ ఎక్కడి నుంచి వస్తుంది? ఏది ఏమైనప్పటికీ అంబటి రాంబాబు మాట్లాడిన మాట మాత్రం చాలా దారుణంగాను హేయంగాను కనపడతా ఉంది. ఇదే ఈరోజు కుండబద్దలు.